నూతన వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు. దయగల తండ్రి, మా ఈ చిన్న సహవాసాన్ని దీవించండి. రానాయన బిడ్డను మీరు ఆశ్రయించండి. ఈ ఆరాధన యావత్తు నీ నామ మహిమార్థము కొనసాగులాన సహాయం చేయమని, ఆరోగ్య బలక్షేమాభివృద్ధిని మాకు అనుగ్రహించమని. ఆయన ఎవరైతే ఈ ఆరాధనలో పాల్పంచుకుంటూ ఉన్నారో వారిపైన నీ మిన్నైన దీవులు కుమ్మరించమని తండ్రి, నీ ప్రత్యక్షత ప్రసన్నత మాకు ఇచ్చి ఈ వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఆరాధనలో మాకు నీ పరిశుద్ధాత్మ నడిపింపు సహాయం ఇవ్వమని యేసు దివ్య నామాన్ని బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె ఇవాళ సంస్కారం చేసావా? ఓకే. ఉజ్జీవ కీర్తన పుస్తకాల్లో నీ పాదం రొక్కేదని 104వ కీర్తన. నీ పాదం రొక్కేదని నిత్యము స్తుతించని కీర్తనతో ఈ ప్రార్థన కూట ప్రారంభించుకుందాం. 104 నీ పాదం రొక్కేదని. నీ పాదం రొక్కేదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన పరవశమే పరమాయేసుని కృపవరమే. పరిశుద్ధమైన పరవశమే పరమాయేసుని కృపవరమే. వేదకి నన్ను కనుగొంటివి, వేదకి నన్ను కనుగొంటివి. పాడుటకు పాట నేర్చితివి, పాడుటకు పాట నేర్చితివి. నీ పాదం రొక్కేదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. నూతన నూనె ప్రభావముతో నూతన కవిత్వము కృపతోను. నూతన నూనె ప్రభావముతో నూతన కవిత్వము కృపతోను. నింపి నిత్యం నడిపితివి, నింపి నిత్యం నడిపితివి. నూతన శాలెము చేర్చితివి, నూతన శాలె
పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. ఇరుకునందు పిలచితివి, నాకు సహాయం చేసితివి. ఇరుకునందు పిలచితివి, నాకు సహాయము చేసితివి. చెడి ఎక్కడా ఎరుగకుండా, చెడి ఎక్కడా ఎరుగకుండా, చేరవచ్చి నన్ను ఆదుకొంటివి. చేరవచ్చి నన్ను ఆదుకొంటివి. నీ పాదం మృగేదం నిత్యము స్తుతించి, నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. నిత్యముగా నీ నాకు ఇచ్చును విశ్రాంతిని. నిత్యముగా నీ సన్నిధి నాకు ఇచ్చును విశ్రాంతిని. దూడుకరాని దండమును, దూడుకరాని దండమును, నిజముగా నన్ను ఆదరించును. నిజముగా నన్ను ఆదరించును. నీ పాదం మృగేదం నిత్యము స్తుతించి, నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. ఫలించు చెట్టు నీవు నిలుచు, ఈగగా నేను వ్యాపించుటకై. ఫలించు చెట్టు నీవు నిలుచు, ఈగగా వ్యాపించుటకై. కొమ్మనరికి కట్టుపోతేసి, కొమ్మనరికి కట్టుపోతేసి, కాపాడి శుద్ధీకరించితివి. కాపాడి శుద్ధీకరించితివి. నీ పాదం మృగేదం నిత్యము స్తుతించి, నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. నా హృదయాదై నీవు నాదు రక్షక, నా ప్రాణమా, నా
నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన కీర్తితోను ప్రకాశమైన శిఖరముపై పరిశుద్ధమైన ప్రకాశమైన శిఖరముపై శీఘ్రముగా చేసెదవు. శీఘ్రముగా చేసెదవు. సియోనులో నిన్ను కీర్తించెదను. సియోనులో నిన్ను కీర్తించెదను. నీ పాదం మ్రొక్కెదను. నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. హల్లెలూయా. పెద్ద కీర్తన పుస్తకాల్లో నుంచి మ్మ్. 393వ కీర్తన. నీ చరణములే నమ్మితి నమ్మితి. పూర్వం నుంచి చాలా ప్రసిద్ధిగాంచినటువంటి కీర్తన. పురుషోత్తమ చౌదరి గారు రాసినటువంటి కీర్తన నీ చరణములే నమ్మితి. పురుషోత్తమ చౌదరి గారు బ్రాహ్మణుడు. ఆయన దేవునిలోనికి వచ్చి చాలా కీర్తనలు రాశారు. 80 మాత్రం దొరుకుతాయి. ఆయన రాసినటువంటి కీర్తన నీ చరణములే నమ్మితి నమ్మితి. నీ చరణములే నమ్మితి నమ్మితి నమ్మితి. నీ పాదములే బాటి తిన్బాటి తిన్బాటి. మళ్ళీ నీ చరణములే నమ్మితి నమ్మితి నమ్మితి. నీ పాదములే బాటి తిన్బాటి తిన్బాటి. దిక్కిగా నీవే చక్కగా రావే. దిక్కిగా నీవే చక్కగా రావే. మిక్కిలి బ్రోకుదు బ్రోకుదు బ్రోకుదువి. చరణములే నమ్మితి నమ్మితి నమ్మితి.
Amen.
నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయును. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతములకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి నా దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే విమోచకుడైన సర్వశక్తి గల దేవ, దీనులము పాపులకు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేస్తుమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమనికై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోవుటకై నీ జనదైక కుమారునిచ్చిన మిగిలిన కనికరం గల దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయుము. మేము నీ కృప చేత నిత్య జీవము పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా పరిశుద్ధాత్మను అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటుకై తన యాగ కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచి వారికి అందరికీ దేవుని కుమారుడు అధికారం ఇచ్చుచు ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును. సెప్తుయగెసిమ ఆదివారము కొరకైన ప్రారంభ గీతము ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. సెప్తుయగెసిమ ఆదివారము కొరకైన అనగా ప్రభుని యొక్క శిలువకు 70వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. మరణ పాశ్యములు నన్ను చుట్టుకొనును, పాతాళపు పాశ్యములు నన్ను అరికట్టెను. నాశనములో నేను యెహోవాకు మొరపెట్టితిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. యెహోవా నా బలమా, నిన్నెంతో ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము,
తండ్రికి కుమారునికి
నీ నామమునకు మహిమ కలుగునట్లు నీ జనులమైన మమ్మలను నీ కృప వలన తప్పించండి. ఈ మా ప్రార్థనలు కరుణతో ఆలకించమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడవై యుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారులను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. పరిశుద్ధ లేఖన భాగములు చదువుకుందాం. సెప్టుయాగెసిమ ఆదివారం కొరకైన పాఠ్యభాగములు ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయం 4 నుంచి 10 వచనములు, అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 22 నుంచి 34 అధ్యాయాలు, సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 24వ అధ్యాయం 14 నుంచి 25వ అధ్యాయం 14 నుంచి 30 వచనాలు చదువుకున్నాం. విధవా వచనం. సెప్టుయాగెసిమ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాత నిబంధన పాఠ్యభాగము ఇర్మియా 1వ అధ్యాయము 4 నుంచి 10 వచనములు ఈ విధంగా రాయబడి ఉన్నది. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అందుకు అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చాను. నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పెళ్లగించుటకును, విరగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఈ వాక్యం ఇంత పర్యంతం. పరిశుద్ధుడవగు దేవా, పావన చాతుడ దేవా, పావన అమాత్య దేవా, మామనుగరిగా ప్రేమో. సెప్టుయాగెసిమ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 22 నుంచి 34 వచనములు ఈ విధంగా రాయబడి ఉన్నవి. పౌలు అరేయొప్పకు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడని, దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువయ్యున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికిని జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనాను కొదువయున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురు ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరంగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము,
ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పనల వల్ల మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి యొక్క దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేసి ఉన్నాడు. మృతుల పునరుద్ధానం గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి. మరికొందరు దీని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుష్యులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరెయోపగీతుడైన దియోనిసియు దమరి అను ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరు ఉండిరి. ఈ వాక్యం ఇంత పర్యంతం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుంచి 30 వరకు. ఓ ప్రభువా నీకు మహిమ సెప్తియాగెస్తు ఆధారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము 25వ అధ్యాయము 14 నుంచి 30 వచనములు ఈ విధముగా రాయబడి ఉన్నవి. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేవాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించను. అలాగుననే 2 తీసుకొనిన వాడు మరి 2 సంపాదించను. అయితే 1 తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనను. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకునేవాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. తరువాత 1 తలాంతు తీసుకునే వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయువాడువు, చల్లని చోట పంట కూర్చుకునివాడువనైన కఠినుడు అని నేను ఎరుగుదును. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వారిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొనివాడనని నీవు ఎరుగుదవా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందనే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మారిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకటయు ఉండును. నేను ఈ వాక్యం ఇంత పర్యంతం. ఓ క్రీస్తు నీకు స్తోత్రం.
అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి అయిన తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యమరియకు పుట్టి శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడని అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకములకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవనము ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. కూర్చోండి. 329వ కీర్తన పాపిని కృప చూపవయ్యనే కీర్తనతో వాక్యంలోకి ప్రవేశిస్తాం. 329. పాపిని కృప చూపవయ్యా దాముదేరితిని యేసయ్యా. పాపిని కృప చూపవయ్యా
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరి సోదరులారా, ఈరోజు ప్రభుని యొక్క శ్రమ శిలువలకు ముందు 70వ దినముగా క్రైస్తవ పండితులు క్రిస్టియన్ క్యాలెండర్లో దీన్ని పొందుపరిచారు. కాబట్టి దీన్ని ఆ యొక్క లాటిన్ భాషలో సెప్తుయాగెసిమా, గ్రీక్ లాటిన్ భాషలో గ్రీక్ భాష అది సెప్తుయాగెసిమా. సెప్తియో అంటే 70, గేసిమా అంటే రోజు, 70వ రోజు అనేటువంటి విధంగా సెప్తుయాగెసిమా ఆదివారంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. క్రైస్తవ విశ్వాసంలో ఈ గ్రీకు లాటిన్ భాషలకి చాలా ప్రముఖమైన స్థానం ఉంటుంది. బైబిల్ గ్రంథం గ్రీకు భాష నుండి, లాటిన్ భాష నుండి తర్జుమా చేయబడింది. పాత నిబంధన పుస్తకాలు 39 పుస్తకాలు అయితే హెబ్రీ భాష నుండి, మళ్ళీ గ్రీకు లాటిన్ భాష నుండి తర్జుమా చేయబడింది. కాబట్టి కొంచెం భాష తెలుగు భాష అయినప్పటికీ ఆ యొక్క సంస్కృతుల నుంచి, భాషా సంస్కృతుల నుంచి వచ్చిన మాటలు, అలాగే ఈ తర్జుమా, తెలుగు తర్జుమా కొంచెం వేరుగా భిన్నంగా ఉంటుంది. వీలైనంత పరిశుద్ధతతో కూడినటువంటి అర్థాలు, మాటలు ఉపయోగించబడ్డాయి. అందువలన కొంతమంది అపార్థం చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ప్రముఖంగా వర్జిన్ బర్త్, కన్యక గర్భం ధరించడాన్ని రకరకాలుగా విమర్శిస్తూ ఉన్నారు. పార్థనోజెనిసిస్, ఇది కాన్సెప్ట్, మాటల అర్థం కాదు. చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళు కూడా
ఇది ఎలా సాధ్యమవుతుంది, అబద్ధాలు చెప్తున్నారు అన్నట్టుగా మాట్లాడితే ఆయనకు శిష్యులుగా ఉన్న కొంపనక్కలు కొంతమంది ఇంకా విపరీతమైన అర్థాల్లో, బూతులతో కూడిన అర్థాల్లో దాన్ని వివరిస్తూ ఉన్నారు. కాబట్టి విశ్వాసులు, భక్తులైనటువంటి క్రైస్తవులు చాలా జాగ్రత్తగా ఈ పదాలను గమనిస్తూ ఉండాలని నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. నేను మీకు మనవి చేసుకున్నది ఏంటంటే, క్రైస్తవులు తమ భాషను నేర్చుకోవాలి. ఈ యొక్క దళిత సంస్కృతిలో ఉన్న అచ్చ తెలుగు భాషలో చాలా లిమిటెడ్గా పదాలు ఉంటాయి, చాలా తక్కువ పదాలే ఉంటాయి. ఎందుకంటే చాలా ప్రాచీనమైనటువంటి సమాజానికి చెందినటువంటి వారుగా దళితులు ఉన్నారు కనుక ఈ ప్రాచీన సమాజాల్లో మాటలు ఎక్కువ ఉండవు, తక్కువ మాటలే ఉంటాయి. కాబట్టి ఆ యొక్క తక్కువ మాటలకి ఏమైందంటే సంస్కృతం కలిసింది. అచ్చ తెలుగు భాష దళితుల మధ్యనే ఉంటుంది. అచ్చ తెలుగు భాష దిగువ శూద్రుల దగ్గర కూడా ఉంటుంది. ఎగువ శూద్రులేమో కలిపెట్టారు కానీ శూద్రులందరినీ, ఎగువ శూద్రులేమో సంస్కృతీకరించబడినటువంటి ఎగువ శూద్రులు. ఎందుకంటే బ్రాహ్మణులు వచ్చి వాళ్ళకి పౌరోహిత్యం చేయడం, పెళ్ళిళ్ళు, మరణాలు, శుభకార్యాలు చేయడం. దీనివల్ల ఈ ఎగువ శూద్రులు బ్రాహ్మణులతో సంపర్కం చెంది ఉండటం వల్ల, సంపర్కం అంటే వేరే విధంగా కాదు, సంపర్కం అంటే అక్కడ సంస్కృతితో కూడిన సంపర్కం వలన వారి భాషలో కూడా సంస్కృత పదాలు విరివిగా ఉంటాయి. కానీ దిగువ శూద్రులు అనేకమైన వృత్తుల వారు ఆ విధంగానే ఎవరైతే అస్పృశ్యులుగా దిగువ శ్రేణి పౌరులుగా సమాజంలో ఉంటూ ఉన్నారో వారి దగ్గర ఉన్నటువంటి భాష సిసరైనటువంటి భాష. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ భాషా పదాల యొక్క అర్థాలు బైబిల్ గ్రంథంలోనూ క్రైస్తవ కల్చర్లో కూడా మరి ఇక్కడ సంస్కృతీకరించబడినట్టే అక్కడ కూడా మరి గ్రీకు లాటిన్ భాషల యొక్క సంస్కృతి దీని మీద వాటి యొక్క ప్రభావం, అర్థాల ప్రభావం మరి పడిందని మీకు మనవి చేస్తాను. అపార్థం చేసుకోకుండా ఆ భాష యొక్క అర్థాలు వివరించుకుంటూ జాగ్రత్తగా దేవుని గ్రంథాన్ని మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. గమనించాలి, చాలామంది పాస్టర్ గారులు మరి ఈ స్పృహ లేకుండా వారు తెలుగు బైబిల్ మాత్రమే చదువుకుని వారికి అర్థమైనటువంటి దాంట్లో దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. వారు మంచిదే, వారి ప్రయత్నాలు నేను తప్పని అనను. ఎవరో ఒకరు వాక్య భావాన్ని వివరించాలి. దాంట్లో ముఖ్యమైన ఆస్పెక్ట్ ఏంటంటే మరి వాక్యం చెప్పినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో చెబుతామని నమ్ముతాము. అది వాస్తవం కూడా. ఎంత వాస్తవమైనా భాష చెప్పేటప్పుడు చెప్పే నోటికి ఆ యొక్క భాషే వస్తుంది. మన తెలుగు భాషలో జీవించిన వారికి ఎక్కడో ఉన్నటువంటి అరామీ భాష రాదు, యేసుప్రభు భాష రాదు కదా. యేసుప్రభు మాట్లాడిన భాష అరామీ భాష. అబ్రహాము గారు చెప్తారు కదా, నా తండ్రి అరామీయుడు అంటాడు, అంతేనా? నా తండ్రి అరామీ. కాబట్టి అది కంటిన్యూ అవుతూ యేసుప్రభు వరకు కూడా ఆ హెబ్రీయులు, యూదులు మాట్లాడిన భాష అరామీ భాష. అదునే ఏలి లామా సబక్తాని అన్నారు. చాలా ఉంటాయి. నేను మనవి చేసుకునేది ఏంటంటే ఈరోజు క్రైస్తవులకి ప్రతి ఆదివారం కూడా బోధించబడుతూ ఉంది, వాక్యాలు చెప్పబడుతూ ఉన్నాయి. చాలా జ్ఞానం, లోకపరమైన జ్ఞానం, దైవపరమైన జ్ఞానం, చక్కని భాష, ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉన్నాం. దురదృష్టవశాత్తు ముక్కలుగా విడిపోయాము. ప్రతి చోట సంఘాలు విరిశాయి. అది మంచిదో చెడ్డదో దేవుడికి తెలియాలి.
మరి ఏమైనప్పటికీ సరైనటువంటి వాక్య వివరణ లేని చోటకి ఎక్కువగా పరిగెట్టడం జరుగుతుంది. మీరే కాదు, ఈ లోకంలో జరిగే తీరే అంత భారతదేశంలో మరీ ఎక్కువ, ఆంధ్రప్రదేశ్లో మరీ ఎక్కువ. నేను కేరళ స్నేహితులతో మాట్లాడినప్పుడు మా యొక్క కేరళ దేశంలో ఇండిపెండెంట్ సంఘాలంటూ ఉండవు. ఏవైతే పెద్ద సంఘాలు ఉన్నాయో వారే ఉంటారు. మిగిలిన సంఘాల వారిని కనీసం క్రైస్తవులుగా కూడా పరిగణించరు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో చాలా చిన్ని సంఘాలు బుల్లు సంఘాలుగా మనం విడిపోతూ ఉన్నాము. కారణాలు అనేకంగా ఉండొచ్చు. అయితే ఈ జ్ఞానం లేనటువంటి వారు అని నేను అనను, కానీ ఈ యొక్క బైబిల్ గ్రంథపు జ్ఞానాన్ని, దైవికమైన జ్ఞానాన్ని లేని వారు కూడా మరి వారు బోధించడానికి సంసిద్ధులు అవుతూ తమ ఇష్టానుసారంగా హృదయ వాంఛల కొద్దీ వారు దేవుని యొక్క వాక్యాన్ని కరప్ట్ చేస్తున్నారు, అంటే వక్రీకరిస్తూ ఉన్నారు, పాడు చేస్తూ ఉన్నారు. అది మరి దేవుడు దానిని గమనిస్తాడని, అవి వినేటువంటి వారు నిష్ఫలులు అవుతారని కూడా మనం చేస్తాం. ఒకవేళ తొంభలుగా వేలాదిగా లక్షలాదిగా వెళ్ళొచ్చు, కానీ అది నిష్ఫలమైనటువంటి వాక్యంగా అవుతుంది. మరి వాక్యం నిష్ఫలమా? వాక్యానికి పవర్ ఉండదా? ఉంటుంది. వాక్యానికి పవర్ ఉంటుంది, కానీ ఆ పవర్ని వాళ్ళు తీసేస్తారు. రాతి నేల పడిన విత్తనాలాగా ఉంటుంది. అది ఏమవుతుంది? మొలుస్తుంది కానీ చచ్చిపోతుంది. అందుచేత ఈ మరి ఫేక్ సంఘాలు, ఏవైతే దొంగ సంఘాలు ఉన్నాయో, అంటే బోధకులు కాని బోధకులు ఎవరైతే ఉన్నారో వేలాదిగా వారు విశ్వాసుల్ని ఆకర్షిస్తూ ఉన్నారు. సువార్త ప్రకటించబడతా ఉంది, కక్ష చేత మిష చేత అని సమర్థించుకుంటారు, కానీ అది రాతి నేల పడిన విత్తనాలు. అందుకనే మార్పు లేదు. ఈ రోజున ఈ క్రైస్తవ సంఘాల్లో సరైనటువంటి ఇన్స్ట్రక్షన్, సరైన బోధన లేకపోవడం వల్ల మనకి మార్పు లేకపోయింది. నేను చూస్తున్నాను, నేను ఇప్పుడు ప్రయాణం చేస్తూ వస్తూ ఒక మాట మేము చర్చించుకున్నాం. మా కుటుంబం భాష నేర్చుకోలేకపోయారు. మన వాళ్ళు క్రైస్తవులుగా ఉంటూ కూడా ఒక చక్కని భాష, భావార్థాన్ని తెలుసుకోకుండా ఉంటూ ఉన్నారు. చాలా దుఃఖకరమైనది, విచారకరమైనదిగా మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా క్రైస్తవ సంఘాలు ఉన్నాయి, కానీ ఈ మంచి భాష, మంచి భావాన్ని తెలుసుకునేటువంటి వారు చాలా 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 కొద్దిగా ఉన్నారు. చాలా కొద్దిగా ఉన్నారు. 1000 వంతు 1000 వంతు ఉన్నట్టుగా కూడా ఉన్నారేమో, నాకు తెలియదు, లెక్కలేయడం కష్టం. కానీ మనం పబ్లిక్లో గమనిస్తూ ఉన్నప్పుడు క్రైస్తవులు అయ్యుండి బైబిల్ గ్రంథాన్ని నిరంతరం పారాయణం చేస్తూ చదువుకుంటూ కూడా చక్కని భాషను మాట్లాడలేకపోవడం అనేటువంటిది ఆత్మ లేనటువంటి వారి పరిస్థితిగా నేను పరిగణిస్తూ మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మనకు అనుగ్రహించబడి ఉన్నటువంటి పాఠ్య భాగాలు సెప్తియాగెసిమ ఆదివారానికి మరి చాలా ఫేమస్, చాలా చక్కని పాఠ్య భాగాలు. ఇర్మియా గ్రంథంలో నేను ఆ చివరి వాక్యాన్ని గమనించాను బాగా. 10వ వచనం 1వ అధ్యాయంలో అసలు దేవుడు ఇర్మియా అనేటువంటి ప్రవక్తని ఎందుకు పంపించాడో అక్కడ చెప్తున్నాడు. ఏమంటాడంటే, పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను నిన్ను పంపాను. చూసారా, నేను ఎందుకు పంపించాను నిన్ను? ఇర్మియా ఈ లోకంలోకి రావడానికి దేవునికి ఒక పర్పస్ ఉంది. నేను చాలాసార్లు ఈ యొక్క పుట్టినరోజు కార్యక్రమాల్లో చెప్తాను. దేవుడు ఏమంటాడంటే ఇర్మియాతో, అబ్బాయి నువ్వు గర్భములో రూపింపబడక ముందే నేను నిన్ను ఎరుగుదును, ప్రతిష్ఠించదని ఎరుగుదును. ఐ నో యు.
మనం అనుకుంటాం, మన ఒక దైవజనుడు యొక్క నేను టీవీలో యూట్యూబ్లో చూస్తాను, చక్కగా మాట చెప్పాడు ఆయన. ఆయన ఏమన్నాడంటే, దైవజనుడు, ఇట్ ఈస్ నాట్ వీ చూస్ జీసస్ క్రైస్ట్. అదే దేవుణ్ణి మనం ఎన్నుకుంటాం కాదు, మనం వెళ్ళి దేవుణ్ణి, ఈ దేవుడు నాకు కావాలి, యేసు ప్రభు నాకు కావాలని ఎన్నుకోవడం కాదంట. యేసు ప్రభువే మనల్ని ఎన్నుకుంటాడు. వై వి ఆర్ క్రిస్టియన్స్ నౌ. ఈరోజు మనం క్రైస్తవులుగా ఎందుకున్నాము, దేవుడి సన్నిధానానికి ఎందుకు వస్తున్నాము అంటే కారణం ఏంటంటే దేవుడే నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి పరిశుద్ధ ఆలయంలోకి వెళ్తాను. ఎక్కడికో వెళ్తున్నావు అది వేరే సంగతి. బట్ బీ కేర్ఫుల్. నువ్వు ఎక్కడ దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్నావో, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో జాగ్రత్తగా ఉండు. దేవుని వాక్యం నీకు ఇవ్వబడింది, గ్రంథం ఇవ్వబడింది, నీకు నువ్వు చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి. అయితే ఈరోజు దేవుడిని ఎన్నుకున్నాడు. ఈ మాట ఇర్మియాతో దేవుడు చెప్తున్నాడు, ఓ ప్రవక్త, ఓ ఇర్మియా అబ్బాయి, నువ్వు గర్భంలో రూపింపబడక ముందే నేను నిన్ను ఎరుగుదును అంటున్నాడు. అంటే ఇంకా తల్లి గర్భంలో నువ్వు వెళ్ళలేదు. మనం పుట్టుక గురించి చాలా అసభ్యకరంగా చెప్పుకుంటారు మన వాళ్ళు, అసభ్యకరంగా మాట్లాడతారు. తల్లిదండ్రుల యొక్క సమాగమం ద్వారా బిడ్డలు పుట్టారు కావచ్చు. తండ్రి శుక్రకణంలో కోటాను కోట్లు ఉంటాయి, కోటాను కోట్లు శుక్రకణాలు ఉంటాయి. అన్నీ కూడా బిడ్డగా రూపుదిద్దాలని ఏమి లేదు. చాలా చచ్చిపోతాయి. చాలా శుక్రకణంలో ఉన్న ఆ యొక్క ఏమంటారు వాటిని, చాలా చచ్చిపోతాయి. ఒకటే తల్లి గర్భంలో నిలబడుతుంది. అంటే చూసుకొని కోటాను కోట్లు ఒకడు అక్కడే తల్లి గర్భంలోనే కోటాను కోట్ల జీవులను ఒకడు స్పెక్ట్. పూర్వం అనేవారు కదా, కడుపులో నర్సు పడితే బాగుండు బాబు అంటారు. నర్సే నిజంగానే మంచి మాట చెప్పారు. కాబట్టి యేసయ్య ఇక్కడ చెప్పేది ఏంటంటే, దేవుడు చెప్పేది ఏంటంటే, యెహోవా దేవుడు ఇర్మియాతో, తల్లి గర్భములో నువ్వు రూపింపబడక ముందే నేను నిన్ను ఎరుగుదును, నేను నిన్ను ప్రతిష్ఠించాను. జాగ్రత్త. నువ్వు విశ్వాసగా ఉండటానికి ప్రతిష్ఠించబడ్డావా? యాక్టివ్గా నువ్వు దేవుని కొరకు ప్రతిష్ఠించబడ్డావా? యు ఆర్ అపాయింటెడ్. నువ్వు అనాయింటెడ్ చేయబడ్డావు, నియమించబడ్డావు. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఆ స్పృహలో ఉండి భయపడుకో. ముందు మాటలో నువ్వు భయపడుకో. ఏం చెప్తాను, వాళ్ళు ఏం చేసేస్తారో, నన్ను చంపేస్తారేమో, కొట్టేస్తారేమో, ఇంకోటి నష్టం చేసేస్తారేమో, ఇంకోటి చేస్తారేమో, భయపడకు. డోంట్ వరీ, ఫియర్ నాట్. చాలాసార్లు చెప్తారు బైబిల్లో, 100 సార్లు ఉంది ఈ మాట, ఫియర్ నాట్ అన్నమాట. కాబట్టి భయపడకు, వెళ్ళు చెప్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుని యొక్క సంకల్పం. ఒక వ్యక్తి పట్ల, వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు, నిన్ను కూడా ఎన్నుకున్నాడు. అసలు క్రైస్తవునిగా ఉండటమే నీకు సాక్ష్యం. సంఘాల్లోకి వెళ్ళి నువ్వు సాక్ష్యం చెప్పాకలేదు. నువ్వు అసలు క్రైస్తవురాలుగా ఉండటమే సాక్ష్యం. జాగ్రత్త. జీవితాలను మనం సరిగేసుకోవాలి. కాబట్టి నిన్ను ఎంచుకున్నాను ఎందుకో చెప్పాడు, పర్పస్ చెప్పాడు. నేను ఈ మాట చెప్తా ఉంటాను. నన్ను ఎవరైనా బర్త్డేకి పిలిపిస్తే వాళ్ళకి ఈ మాట చెప్తాను. నేను దేవుడు నిన్ను ఎందుకు పంపించాడో తెలుసుకోవాలి. దేవుడు పంపాడు. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టడానికి పంపించాడు. నేను ఎందుకు పంపించాడు నువ్వు అడుగు దేవుడిని. టాక్ టు హిమ్. మాట్లాడితే దేవుడు నీకు తెలియజేస్తాడు. నెమ్మదిగా కంగారేం పెట్టాడు దేవుడు. నేను అడవడం చేసాడు. నిన్ను చెవి మెలిపెట్టు, ఏలు మెలిపెట్టు, చెయ్యి మెలిపెట్టు, నేను పంపించాడు దేవుడు. నువ్వు రిలీజ్ అయ్యేలా చేస్తాడు. నెమ్మదిగా నీ ఒకేషన్ నువ్వేం చేయాలో చెప్తా ఉంటాడు. నువ్వు హ్యావ్ టు రిసీవ్ దోస్ సిగ్నల్స్ దేవుడి నుంచి. సిగ్నల్స్తోనే దేవుడు మాట్లాడతాడు ఎప్పుడు కూడా. ఆ విధంగా నిన్నంట పెళ్ళగించుటకు, ఏం చేయడానికి? ఈ లోకంలో చెడు ఏముందో, చెడ్డ ఏముందో, అపార్థాలు ఏమైతే ఉన్నాయో, నెగిటివ్ ఏమైతే ఉందో, ఏమైతే సంస్కృతిలో సంప్రదాయంలో చెడుగా నిర్మించబడిందో, చూసారా? నిర్మించబడ్డాయి కొన్ని బ్యాడ్ థింగ్స్, నిర్మించబడ్డాయి ఈ సమాజంలో.
ఈ దేశంలో, ఈ ప్రాంతంలో, లేకపోతే ఈ కల్చర్లో ఏవైతే ఈ సంస్కృతిలో సంప్రదాయాల్లో చెడుగా నిర్మించబడి ఉన్నాయో వాటిని పెళ్ళగించడానికి రిమూవ్ దెమ్. అండ్ ఇంకేంటంట, విరుగా కొట్టుటకును, అది ఒకవేళ గట్టిగా ఉండే కానీ గెలకొట్టే దాన్ని విరుగా కొట్టుటకును నశింపజేసి డిస్ట్రాయ్ చేసేదాన్ని కంప్లీట్గా. ఏవైతే చెడు అనేటువంటిది, దుష్టత్వం అనేటువంటిది, అవినీతి అనేటువంటిది, అక్రమం అనేటువంటిది ఈ లోకంలో ఉందో నువ్వు ఉన్న ప్రాంతంలో దాన్ని నశింపజేయడానికి, విరగొట్టడానికి దేవుడు నిన్ను ఈ లోకంలో ఎంచుకున్నాడు. జాగ్రత్త జాగ్రత్త. నువ్వు దేవుని యొక్క వొకేషన్ని పంపించినట్టు నీకు ఇచ్చినటువంటి పనిని నిర్లక్ష్యం చేస్తున్నావేమో. దేవుని సేవకుడిగా నాలా గౌనేసునే ప్రచారం చేయగల నీ యొక్క పరిధిలో నీకు ఇవ్వబడిన దానిలో ఎఫ్సీలకు రాయన గ్రంథంలో, ఎఫ్సీ పత్రికలో ఉంటుంది, దేవుడు నానా విధాల బాధ్యతలు అప్పచెప్పాడు మనిషికి. అది చెప్తాను, మనం దానికి వెళ్దాం. ఈరోజు ఈ నానా బాధ్యతల్లో నీకు దేవుడు ఏం చెప్పాడంటే, పెళ్ళగించుటకును, విరుగగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, మళ్ళీ కట్టుటకు అంటున్నాడు అక్కడ. దెన్ యువర్ రీబిల్డ్ సంథింగ్. పునర్నిర్మాణం చేయాలి, పునర్నిర్మాణం చేయాలి, తిరిగి నిర్మించాలి. నువ్వు మంచిని నిర్మించాలి. మంచి నిర్మించడం కోసం దేవుడు నిన్ను ఈ లోకానికి పంపించాడు. అది ఇలాంటి సందర్భంలో పాఠంలోకి వెళ్ళిపోతాను. పౌలు మహాశయుడు ఏథెన్స్ అనేటువంటి పట్టణం వెళ్ళాడు. మహానగరం. అక్కడ సిటీ స్టేట్స్ ఉండే గ్రీకులో. సిటీ స్టేట్స్ అంటే తెలుసా? వాట్ ఇస్ ద సిటీ స్టేట్? నగర రాజ్యాలు. నగర రాజ్యాలు ఇప్పుడు ఉన్నాయా? నగర రాజ్యాలు లేవు, ఉన్నాయి. రోమ్ ఈజ్ నగర రాజ్యం. ఇటలీయా అండ్ ఫిలిప్పీన్స్ ఒకటే. ద్వీపమును రాజ్యం ఒకటే, అంతా ఒకటే అది. సో దెర్ ఆర్ సమ్ నగర రాజ్యాలు అంటే సిటీ స్టేట్స్. ఇలాంటి సందర్భంలో ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఏథెన్స్ కూడా అంతే. గ్రీకు కల్చర్లో దెర్ ఆర్ మెనీ. మైలిటస్ అని, ఏథెన్స్ అని, స్పార్టా అని మనకు తెలుసు. స్పార్టా కూడా తెలుసు మనకి. చాలా ఉంటాయి అక్కడ. ఈవెన్ కొరింథ్ ఆల్సో వన్ అమాంగ్ దెమ్. ఇలాగా ఈ నగర రాజ్యమైన ఏథెన్స్ మహాపట్టణం ప్రసిద్ధిగాంచింది. ప్లేటో, అరిస్టాటిల్, సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ లాంటి మహానుభావులు పుట్టి అక్కడ ప్రచారం చేసినటువంటి గొప్ప ప్రదేశం. అంటే జ్ఞానయుక్తంగా చాలా జ్ఞానులాలు. ఈవేళ వాళ్ళ జ్ఞానమే పాశ్చాత్య జ్ఞానం అయింది. ఏవైతే గ్రీకులు ఆలోచించి చేసి ప్రారంభించిన జ్ఞానం ఏదైతే ఉందో అది పాశ్చాత్య జ్ఞానం అయింది. దానికి ఎగ్నెస్ట్గా చైనీస్ ఉన్నారు, లేదా పర్షియన్స్ ఉన్నారు, లేదా భారతదేశంలో కొంత జ్ఞానం ఉంది. బౌద్ధులకు ముందు ఉన్నటువంటి జ్ఞానం, బుద్ధుడు రాకముందు కూడా జ్ఞానం ఉంది. ఇక్కడ చార్వాకులు అంటారు వాళ్ళని. ఈ చార్వాకుల జ్ఞానం సమకాలీన పరిస్థితుల్లో కూడా గ్రీకులో కూడా చాలా గొప్ప జ్ఞానం ఉద్భవించింది. చాలా జాగ్రత్తగా మీరు పరిశీలించాలి. కొంతమంది మాదే గొప్ప అంటూ ఉంటారు భారతదేశంలో, అనుకోవచ్చు, తప్పలేదు. కానీ ప్రచారం కాలేకపోయింది. దాన్ని అణచేశారు, చంపేశారు. భారతదేశంలో జ్ఞానాన్ని చంపేయడం జరిగింది. కానీ గ్రీకు జ్ఞానాన్ని కాపాడుకున్నారు. అందుకని విస్తరించి అంచెలంచెలుగా ఒకటి ఇంతంత అయినట్టుగా చాలా పెద్ద జ్ఞానం అయిపోయింది. ఒక పాశ్చాత్య కల్చర్నే ప్రభావితం చేసింది. భారతదేశంలో ఉన్న జ్ఞానాన్ని మరి కొంతమంది, అంటే బ్రాహ్మణులు అంటాను నేను, వాళ్ళు ఎవరో తెలియదు, కానీ వారు దాన్ని వేయడం జరిగిందని ఒక భావన. కరెక్ట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. అయితే సబ్జెక్టు కరెక్షన్ అన్నమాట. ఈ చార్వాకుల జ్ఞానాన్ని లేదంటే ఆ తదుపరి వచ్చినటువంటి జ్ఞానం భారతదేశంలో సమకాలీన జ్ఞానమే, కానీ అది అణచివేయబడటం వల్ల ప్రపంచ ప్రఖ్యాతి గాంచకుండా సంకుచితంగా ఉండిపోయినటువంటిదిగా మనకి కావాలి. అయితే ఈ యొక్క జ్ఞానం, ఏథెన్స్లో ఉన్న జ్ఞానం గురించి చక్కని వృత్తాంతం ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో
మనకు రాయబడింది. అపోస్తుల కార్యముల గ్రంథము ఏ అధ్యాయం? 17వ అధ్యాయంలో 22వ వచనం నుంచి మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? పౌలు మహాశయుడట, అదొక మహాసభ, అరియోపగ అనేటువంటి ఒక మహాసభలోకి వెళ్ళి అరియోపగ మధ్య నిలిచి, వాళ్ళకి డిబేట్లకి స్థలాలు ఉన్నాయి. ఎంత కల్చర్ అడ్వాన్స్లో చూడండి. ఏథెన్స్ వాళ్ళు డిస్కషన్కి ఒక ప్లేస్ పెట్టుకున్నారు. ఎనీబడి కెన్ గో దేర్ అండ్ తన ఆర్గ్యుమెంట్ పెట్టచ్చు అక్కడ. ఏథెన్స్లో అలాంటి చోట నిలబడ్డాడు పౌలు ధైర్యంగా. ఏథెన్స్ వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలకు చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది అన్నాడు. ఓ ప్రజలారా, మీ ఊరంతా తిరిగాను, అనేకమైన దేవతలు, దేవతా విగ్రహాలు చూశాను. దాని మధ్యలో ఒకటి కూడా చూశాను. అదేంటంటే తెలియబడని దేవునికి, అన్నోన్ గాడ్. ఈ పాయింట్ పట్టుకున్నాడు ఆయన. చాలా తెలివైనాడు కదా, చదువుకున్నాడు పౌలు గారు. అది దేవతాభక్తి కలిగి ఉన్నారు, దానినే నేను మీకు ప్రచురిస్తున్నాను అన్నాడు. పాయింట్ పట్టుకుని మీరు తెలియలేదు అన్నారు కదా, ఆయన గురించి చెప్తాను అన్నారు పౌలు. ఆ సమయాన్ని, స్పేస్ని గ్రాప్ చేశాడు. స్పేస్ ఉంది అక్కడ, స్పిరిచువాలిటీ లేని స్పేస్ ఉంది, దాన్ని గ్రాప్ చేసుకుని అక్కడ చక్కగా చెప్పడం ప్రారంభించాడు. సరే, చాలా చెప్పాడు. చివరికి వచ్చేసి మృతుల పునరుత్థానం గురించి చెప్పాడు. 32వ వచనం కాడి నుంచి దేవుని గురించి, దైవత్వాన్ని గురించి చెప్పడం మనం రిపీట్ చేయక్కర్లేదు. విగ్రహాలు కాదన్నాడు, మన పోలికలో ఉండడన్నాడు. మనం అందరం దేవుని థియాలజీ అని చెప్పాడు. ఇక్కడ మొత్తం థియాలజీ అంతా చెప్పేశారు పౌలు గారు. ఓకే, అయితే చివర థియాలజీ, ఎస్కటాలజీ చెప్పాడు. అది తీర్పు గురించి చెప్పేసరికి కొంతమంది అంగీకరించారు, కొంతమంది అంగీకరించలేదు, కొంతమంది నవ్వారు. ఇలాగేదో బైబిల్లో లోకాగారు కొంచెం రాశారు. ఇదొక ఆస్పెక్ట్. అయితే నేను మీకు మనవి చేసుకున్నది ఏంటంటే, ఒక వ్యక్తిగా, విశ్వాసిగా మనం ఈరోజు గమనించవలసింది ఏంటంటే, మత్తయి సువార్తలో ఒక ఉదాహరణ చెప్పాడు. ఆ ఉదాహరణలో తలాంతులు గల వారి కథ చెప్పాడు యేసయ్య. ఆ కథలో ఒకడికేమో 5 తలాంతులు, ఒకడికేమో 2 తలాంతులు ఇచ్చాడు. అయితే మళ్ళీ తిరిగి వచ్చాక నేను దాన్ని రిసీవ్ చేసుకుంటానని చెప్పాడు. ఇంకొకటి కూడా ఇచ్చాడు తలాంతు. అయితే 5వాడేమో 10 చేశాడు, 2వాడు 4 చేశాడు, ఇంకొకడేమో ఊళ్ళో కప్పెట్టినయ్యా అన్నాడు. ఇది గొడవ వచ్చింది. ఈ గొడవ చెప్పేసరికి ఆయనకి ఆయన శిక్షించాడు కూడా. తలాంతులు అభివృద్ధి చేయడాన్ని ఆ యొక్క యజమాని శిక్షించినట్టు, మన చీకటి బిలవలో వేసినట్టు కూడా మనం చదువుకున్నాం. ఇక్కడ ఏమిటిది, ఎందుకు ఈ కథ చెప్పారు, ఇర్మియా ఎందుకు చెప్పాడు, ఇది ఎందుకు చెప్పారు, నేను సమన్వయం చేసి ముగించేస్తాను. ఇర్మియా మనకు తెలియజేసింది ఏంటంటే, యూ హ్యావ్ ఏ పర్పస్. ఈ లోకంలోనికి ఒక పర్పస్తో పంపాడు. మత్తయి సువార్త దాన్ని అగ్రి చేస్తుంది. దేవుడు నీకు తలాంతులు ఇచ్చాడు రా, నీకు పంపించాడు, బాగా చేసావు, మంచి ఫలితం వచ్చింది, గుడ్, బడా మంచి దాసుడా అన్నాడు. ఇంకొంచెం డెవలప్ చేసావు, బడా మంచి దాసుడు. కానీ అసలు ఏమీ చేయకుండా భూములను కప్పెట్టేసి దాన్ని ఏమీ ప్రొడక్టివిటీ లేకుండా ఏమన్నా నువ్వు మారబాదుల సంగతి అదే. చాలా తలాంతులు, వ్యవసాయక జ్ఞానం చాలా ఎక్కువ ఉంటుంది,
కానీ దాని భూమిలో కప్పట్టేస్తారు. ఉపయోగించుకోరు, ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోవడం చేత కాదు, చేసుకోరు అంతే. బద్ధకం, విపరీతమైన బద్ధకం. ఆ విపరీతమైన బద్ధకం వల్ల వీడేం చేస్తాడంటే ఈ లూజెస్ ఇట్. ఇక్కడ కావాల్సిన వీడి తలాంత వల్ల వచ్చేటువంటి లాభాన్ని వీడు పోగొట్టేసుకుంటాడు. చర్చలు నిండిపోతున్నాయి, చాలామంది చర్చలు అంటున్నారు. ఒట్టిది, అంతా ఒట్టిది, నాశన పాత్రులు అందరూ. ఇంకో మాట చెప్తాను, నాశన పాత్ర అనేకంటే మొదటి కొరింథీ 15:27-28 వచనాల్లో ఉంటుంది. ఈ లోకము మట్టుకే క్రీస్తునందు విశ్వసించిన వారి ఎడల మీరు అందరికంటే దౌర్భాగ్యులు అంటాడు. అలాగా ఈ విశ్వాసం అంతా కూడా భ్రష్టత్వంలోకి పోతుంది. ఈ తలాంతును కప్పెట్టేశావు, నీ విశ్వాసాన్ని కప్పెట్టేసి ఏదో చేస్తున్నానని చెప్పేసి అనుకుంటున్నావు. జాగ్రత్త, దేవుని కొరకు నువ్వు ఉపయోగించుకోకపోతే నేను విసిరి అవతల చేస్తాడు దేవుడు. తీర్పులో నేను విసిరి అవతల పడేస్తాడు. ఈ యొక్క అపోస్తల కార్యంలో చెప్పాడు, తీర్పు ఉందని చెప్పాడు, హెచ్చరించాడు. క్రైస్తవులు, విశ్వాసులు ఎవరైతే ఎగిరెగిరి బోధన చేస్తున్నారో వాళ్ళు తీసుకోవాల్సిన హెచ్చరిక ఏంటంటే నీకు తీర్పు ఉంటుంది, జాగ్రత్త. నీ కార్యం స్వార్థం కోసం, డబ్బుల కోసం, కుటుంబం పోషించుకోవడం కోసం పోలేండి బాబు ఏదో బతుకుతున్నాడు అంటారు కొంతమంది. నో, పోలేండి బాబు ఏదో బతుకుతున్నాడు కాదు. ఆ దేవుడు పిలుపుందా ఆయనకి లేదా, నీకు అసలు పిలుపుందా లేదా, ఇది తెలుసుకుని నువ్వు ఆ యొక్క దేవుని సేవలో కొనసాగాలి, విశ్వాసంగా కొనసాగాలి. ఆ విధంగా ఉండగలందరకు పరిశుద్ధాత్మ తన సహాయాన్ని మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ సంగపతి గారినేమో తేటలు తీయడు. పెట్టద్దా తండ్రి సంగపతి గారిని తీసి వచ్చే వారం సంస్కారం ఇచ్చుకుందాం.
దయచేసి గమనించండి, వచ్చే ఆదివారం పరిశుద్ధ రాత్రి భోజన సంస్కారం ఆచరించబడుతుందని మనం చేసుకుంటున్నాం. నీకేచో అర్పణలు ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల నిశ్చలమైన దేవ, ఈ కుమారుడైన యేసుక్రీస్తును ఆరాధించుటకు జ్ఞానులు తమ బహుమతులతో కానుకలతో వచ్చినట్లు ఏర్పాటు చేసిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో నాయనా నీ యొక్క అవతారం ద్వారా, ఈ లోకంలో నీ యొక్క అవతారం ద్వారా తండ్రి మానవులను దేవునితో అనుసంధానం చేయడానికి ఏర్పాటు చేసి ఉన్నారు. నీకు వందనాలు. దగ్గర మా ప్రభు ఈ సమయంలో మా ఈ సంఘాన్ని బట్టి నీకు మనవి చేసుకుంటూ ఉన్నాము. సరైనటువంటి విశ్వాసంలో మేము నడిపించబడలాగిన దేవుని యొక్క సంరక్షణ కొరకు, సమాధానం కొరకు, తప్పు బోధనను ఆచరించిన వారి కొరకు నీకు మనవి చేసుకుంటూ ఉన్నాము. సర్వశక్తి గల దేవా, పరలోకపు తండ్రి, సదా కనికరించే నీ సంరక్షణమై ఉన్నది. నీ పరిశుద్ధ వాక్యము బోధించు సత్యము నుండి తొలగిపోయిన వారి అందరినీ వెలికి పట్టుకొని తండ్రి భావం గల నీ ప్రేమతో మందరించి వారు తమ తప్పిదములను స్పష్టంగా గ్రహించి మార్పు లేని నీ సత్యమును మరలా హృదయపూర్వకమైన విశ్వాసంతో అంగీకరించి దాన్ని హక్కుని ప్రబోధించి నెరవేర్చుకుంటున్నాం. తండ్రి, ఓ క్రీస్తు, నీ సత్యమును పాడు చేయ ఉద్దేశించడు మతభేదములను నిర్మూలన చేసి ఇహపరలోకముల యందు నీవు మాత్రమే కొలువై ఉన్నావు కనుక సకల రాష్ట్రముల నుండి సమకూర్చుని జనులు విశ్వాసం నందు ఐక్యత గల వారిని సేవించినట్లు దయచి నెరవేర్చుకుంటూ ఉన్నాను. తండ్రి, సంతానులు మా మధ్యన అనేకమైన భేదములు సృష్టించినప్పుడు నాయనా నీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. నీవు సమాధానమునకు కర్తవు, ఐక్యతతో ప్రేమించిన వాళ్ళని ఉన్నారు. నేను ఎరుడే నీకు నిన్ను సేవించేందు సంపూర్ణ స్వతంత్రత కలదని నేను శత్రు బలములకు ఎంత మాత్రం భయపడక నీ సంరక్షణ రూఢిగా నమ్ముకొని ఉన్నట్టు మా విరోధి మా భయపడినప్పుడు నీ హృదయశ్వరుడు మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాను. దైవ తండ్రి, సక్రమంగా బోధింపబడులాగన ఈ వాక్యము వక్రీకరింపబడకుండా ముందులాగన మా తండ్రి నీ వాక్యము వక్రముగా చెప్పేటట్టు వారిని గర్జించమని ఆటంకపరచమని వేడుకుంటూ ఉన్నాను. అమాయకమైన విశ్వాసం నానా వక్రీకరణ చెందిన వాక్యం వైపు తిరుగుతూ ఉన్నారు. ఆ ప్రభావ నీ పరిశుద్ధాత్మ శక్తిని పంపింది దాని నుంచి బిడ్డలు కాపాడమని నేను వేడుకుంటూ ఉన్నాను. నాయనా ఈ సమయంలో మా ఈ చిన్ని సహవాసాన్ని దీవించాను, చిన్ని కుటుంబాన్ని దీవించాను.
దాసురాన్ని మీరు ఆశీర్వదించారు. గత కాలంలో భయంకరమైన విపత్తు సంభవించినప్పటికీ మా ఇద్దరికి అనారోగ్యం సంభవించలేదు. అప్పటికీ అతను నీ ప్రేమలో మా ప్రభు మమ్మల్ని బలపరిచారు. నేతరిస్తూ గద్దించారు. ఈరోజు మీ ఆరోగ్యం నిలబెట్టుకున్నారు. చంద్రాన్ని దాసురాన్ని దీవించండి. పరిపూర్ణ ఆరోగ్యాన్ని బలాన్ని క్షేమాన్ని ప్రసాదించడానికి వేడుకుంటున్నాను. బట్టి ఉన్నారు సాయంత్రాన్ని భర్తను ఇద్దరును మరి తిమ్మితియాను మీరు ఆశీర్వదించారు. ప్రభా బిడ్డలు నీ అందరి విశ్వాసంతో మరి జ్ఞానంలోను ప్రసిద్ధి జ్ఞానంలోను బలపడాలన్న సహాయం చేయండి. మంచి ప్రవర్తన సత్ప్రవర్తనకు లోపడలకు మరి పింబాలను జీవించాలి. ఎవరి లోపం బయలుదేరంగా ఉంటుంది. లోపం పోగడదు. పైగా యొక్క మా తండ్రి మరి టీవీలు మా ప్రభు యూట్యూబ్లో మరి దుర్మార్గమైనటువంటి సంగతులు గమనించినప్పుడు పడిపోయే పరిస్థితున్నప్పుడు ప్రభుత్వం నుంచి తండ్రి బిడ్డలను రక్షించమని వేడుకుంటూ ఉన్నాం. అదే రీతిగా నేను విభాగంలో గ్లోరీని మీరు ఆశీర్వదించి ఉన్నారు. గ్లోరీకి మా ప్రభు తల్లిదండ్రుల ద్వారా సంక్రమించినటువంటి ఆ యొక్క మా ప్రభాతి పాత్రలు బట్టి ఉన్నారు. ఈ కుమార్తెను జీవించండి, ఆశ్రయించండి. మీ అందరూ ఆసక్తి భక్తి విశ్వాసం నిబద్ధతతో కలిగి జీవయాత్రలో మా ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకొని ఎప్పుడూ నీ ఎరగా కృతజ్ఞత కలిగి జీవించే బిడ్డలుగా ఉండలాగా సహాయం చేయమని ఈ లోకం మాకు శాశ్వతం కాదని గ్రహించి మన బిడ్డలను నీకు ఇష్టమైన బిడ్డలుగా పెంచుతాను. సమాజపరచడం వేడుకుంటున్నాం. దీనిగా జీవించండి. అలాగే గర్భంలో ఉన్న శిశువులను మీరు ఆశ్రయించండి, సహాయం చేయండి. ఆరోగ్యాన్ని బలాన్ని క్షేమాన్ని ఇవ్వండి. దృష్టి శక్తులు దుఃఖమానవులు మాకు విరోధంగా ఉన్నప్పుడు వారిని దూరపరచుకుని వేడుకుంటున్నాం. గొప్పతండ్రి విధులాభం బట్టి మనవి చేసుకుంటున్నాం. దగ్గర ప్రభావ వేసే మా తండ్రి ఇంట్లో రాకపోకలో ఉద్యోగ బాధ్యతలో నిర్వహణలో అతని బిడ్డను జీవించండి. మా ప్రభు మరి సమయాలు కానీ ఉద్యోగంగా తయారైనప్పుడు అధికారులకు మీరు జ్ఞానోదయాన్ని ఇవ్వండి. మరి దుష్టత్వంతో ఉన్న అధికారులు దుష్టత్వంతో ఉన్న ప్రభుత్వాలు ప్రజలను పీడిస్తూ ఉన్నప్పుడు నీకు మనవి చేసుకుంటున్నాను. ఈ ప్రజాపీడక ప్రభుత్వాన్ని బిడ్డలు మీరు కాపాడమని వేడుకుంటున్నాం. మానవ హక్కులను ఉల్లంఘించి ఈ రూపంలో చేయబడిన మానవులను మా ప్రభా మరి సంతోషంగా సమాధానంగా ఉండకుండా మా ప్రభా వారు కల్పించినటువంటి మాయోపాయంలో పడకుండా బిడ్డలు మీరు కాపాడమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభా మరి ఈ బంధకాలలో మా ప్రభా క్రైస్తవ బిడ్డల్ని వారు ఎంతో ఇబ్బందులు పెడుతున్నప్పుడు నీకు మనవి చేస్తున్నాము. తండ్రి మరి బిడ్డలను గ్రేస్ను మీరు జీవించాలి. ఈ కష్టత జ్ఞానాన్ని ఈ కష్టత వివేకాన్ని బిడ్డలకి మీరు అనుగ్రహించండి. మా ప్రభువా ఈ యొక్క దైవ జ్ఞానాన్ని ఈ వాక్యం ద్వారా వారు సంపాదించిన జ్ఞానంతో జీవించేటువంటి శక్తిని ఈ పరిశుద్ధాత్మ నడిపించిన బిడ్డలకి మనం వేడుకుంటూ ఉన్నాం. దాన్ని ఇచ్చిన సంతానాలు పొందనాలు దానిలో వారు జీవించండి. ప్రభుత్వంలో దైవికమైన పేరుతో బిడ్డలను మీరు అభిషేకించారు, జీవించారు. దానిలో కావాల్సినటువంటి జ్ఞానాన్ని వివేకాన్ని బలాన్ని సరైన దాఖతను మంచి ఆలోచన పెట్టుకోవాలి. పంపిణీ బట్టి మనం చేసుకుంటున్నాం. బాబు సరిపడిన జీవించండి. నరాలను శక్తి పరంతో నింపండి. జరిగిన ప్రవర్ధమానమై జ్ఞానంలో వయసులో అతను మీ దైవ బిడ్డలు కొంటారులాగా సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. దైవ తండ్రి ఈ సమయంలో మా తండ్రి మా చిన్ని సభను జీవించండి. మా ప్రభావ వారి నిరాదరణకు గురవుతున్నాము. మీరు ఎరుగుదరు ఏఎల్సీలో మా ప్రభావ మమ్మల్ని నిరాదరణ చెప్తున్నారు. జడ్జీలుగా ఉన్నటువంటి వారు ఎవరైతే పరిపాలకులుగా వచ్చారో వారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. ఎందుకంటే అధికారం మా ప్రభావ నీ వల్ల కలిగిందని కొందరు అమాయకులు నమ్ముతూ ఉన్నారు. ఈ యొక్క రాజకీయాలు పాలిటిక్స్ కుట్రలు ఈ లోపల ఉండి చర్చని కూడా ప్రభావితం చేస్తున్నాయి అనేటువంటి జ్ఞానాన్ని వారు ఎదురుగా మా ప్రభావ వారు మా ప్రభావ తప్పుదోవ పడుతూ ఉన్నప్పుడు
మీకు మనవి చేసుకుంటున్నాం. మీకు జ్ఞాన వివేకాన్ని ఎవరైతే సంఘస్థులుగా బిడ్డలుగా ఉన్నారో వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అందరూ సంఘాన్ని మీరు దర్శించండి, జీవించండి, సహాయం చేయండి. ఏదైనా పునర్నిర్మాణం చేయడానికి సహాయం చేయండి. వేడుకుంటే నా ప్రభు ఆ యొక్క భవిష్యత్తు చాలా గ్రీన్గా చాలా డిమ్గా ఉన్నట్లు నీకు మనం చేసుకుంటున్నాం. ప్రభా ఇది మేము నిరాశాన్ని చంద్రకుండా మానవుడిగా నిరాశపడుతున్నాం, కానీ నీకైతే అసాధ్యం కాదు. ఈ యొక్క లోకంలో ఒక వెలుగుగా ఉంటాను అందరూ ఇవాళ సంఘానికి అందరూ జీవించండి. ఏదైతే ఫాల్స్ పెయింటింగ్, ఏదైతే రాంగ్ ఫెయిత్ ఉందో, తప్పుడు విశ్వాసం ఉందో దాన్ని ఖండించుకొని పెట్టుకుంటున్నాము. కొంతమంది కట్టుకుని ఈ తప్పుడు సూత్రాలు విశ్వాసాన్ని పెట్టుకుంటూ ఉన్నారు. వారిని గద్దించారంటే ముఖ్యంగా కుమార్ గారు లాంటి వ్యక్తిని మీరు గద్దించండి. మా ప్రభు ఆ బిడ్డకు ఆ తండ్రి సరైన జ్ఞానం లేక, భక్తి విశ్వాసం లేక మా ప్రభు సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నప్పుడు మనవి చేసుకుంటున్నాం. శాస్త్రీయులకి భ్రమలోకి భ్రాంతిలోకి నడిపిస్తున్నప్పుడు మీకు మనవి చేస్తున్నాం. అతన్ని గద్దించమని వేడుకుంటున్నాం. దైవం తండ్రి అట్లా విజయాన్ని ప్రభు సమయంలో మా తండ్రి ప్రశాంత్ కుమార్ గారు స్థాపించినటువంటి బ్రదరన్ చర్చని బట్టి నీకు మనవి చేసుకుంటూ ఉన్నాం. బ్రదరన్ చర్చను నియమించిన తండ్రి వారి పరిచర్యను ఆశీర్వదించండి. వీళ్ళని మీరు ఆశీర్వించమని వేడుకుంటున్నాం. ప్రభు ఎవరైతే కర్తలుగా ఉన్నారో, నాయకత్వం వహిస్తున్నారో ఆ బిడ్డలు మీరు ప్రత్యేకించి ఆశీర్వించడం, సుదీర్ఘాన్ని కుటుంబాన్ని జీవించగానే బైబిల్ మిషన్ గురించి ప్రార్థన చేస్తున్నాము. ప్రభు మరి నిన్నటి దినాల వారు కూడా సంఘ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు. వారిని కూడా మేము ఆశీర్వించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభు మరి అయితే ఈ సరైన రీతిలో, సరైన విశ్వాసంలో, వాక్యానుసారమైనటువంటి విశ్వాసంలో, వాక్యానుసారమైన భక్తిలో ముందు కొనసాగడానికి సహాయం చేయమని, వాక్యాన్ని విశదీకరించుకునేటువంటి జ్ఞానాన్ని వాళ్ళకి అనుగ్రహించి వేడుకుంటున్నాం. రాజా ఏసయ్య సభలో మరొకసారి చిన్ని సభను జీవించండి. ఈ చిన్ని మా ప్రభావ సహవాసాన్ని జీవించండి. ఎవరో రాలేదు ఈరోజు మా ప్రభావానికి మనవి చేసుకుంటున్నాం. ఈ సభను పెద్ద చేసి అనేక మందికి మీ పరిశుద్ధ జ్ఞానాన్ని మా తండ్రి మా ప్రభావ అనుగ్రహించి మీరు మహిమపడమని, ఇతర దేవుని తగ్గుకోమని, మన యొక్క పాపాలు క్షమించమని ఏసయ్య దివ్యనామాన్ని బట్టి కొనాలి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరుగా. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. కీర్తన పాడకండి ఊహించుకున్నాం. మాట్లాడతారా? ఎవరు రండి. మీ పేర్లు ఆద్య ఆద్య ఆరోగ్య ఆరాధ్య ఆరాధ్య ఆద్య ఆరాధ్య. మీ ఇద్దరు సిస్టర్సా? ఎవరు పెద్ద? నువ్వే పెద్ద? అలా ఆద్య ఆరాధ్య పాడండి. వీళ్ళు వచ్చారు, నేను రాలేదని ప్రార్థన చేశాను. దేవుడిద్దరిని ఇచ్చాను. आत्मा गए घर ना कोई से घर कुछ लाए
చాలా మంచి పాట పాడారా. మీరు ఎవరి పిల్లలు? మీ మమ్మీ సావిత్రి. సావిత్రి ఉద్యోగం చేస్తుందా? మీ డాడీ ఏం చేస్తాడు? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంగ్లీష్ పాట కూడా పాడతారా? వచ్చే వారం పాడతారా? 294 యేసుని సేవింపరండి, మోసపోకండి. అండి ఏవిఎం గారు రాశారు పాట. యేసుని సేవింపరండి, మోసపోకండి. వెంకటేశ్వర యేసుని సేవింపరండి, మోసపోకండి. దోషములను బాపునండి, దోషములను
ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి ఆనందింపజేసి నీకు సమాధానము కలుగజేయుగాక. ఆరాధ్య, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.